హాయ్ అండి. హలో, నమస్తే. గత 10 రోజుల నుంచి టీటీడీ గోశాల పైన భూమన కరుణాకర్ రెడ్డి గారు, మాజీ టీటీడీ చైర్మన్, సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే టీటీడీలో మొత్తం గత 3 నెలల కాలంలో దాదాపుగా 100 గోవులకు పైగా కూడా చనిపోయాయంటూ కూడా ఆయన మీడియా సమావేశం నిర్వహించి అందులో ఫొటోసు జరిగినటువంటి అవన్నీ కూడా చూపించడం జరిగింది. అయితే దాని తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అంటే భక్తుల్లో కావచ్చు, లేదంటే ఒకానొక దశలో టీటీడీలో కూడా అసలు ఏం జరుగుతుంది ఏందనే దానిపైన పెద్ద ఎత్తున ఒక చర్చ అనేది జనాల్లోకి వెళ్ళడం జరిగింది. అంటే వైసీపీలో కూడా చాలామంది దీనిపైన విమర్శించినప్పటికీ కూడా ఎక్కువగా భూమన కరుణాకర్ రెడ్డి గారు దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని టీటీడీకి, అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక అనేది చేయడం జరిగింది. అయితే వాస్తవాలు వీటన్నిటిని కూడా పరిలోకి తీసుకుంటే గత ఒక 4-5 రోజుల క్రితం కూడా టీటీడీ ఈఓ మీడియా సమావేశం నిర్వహించారు. అంతకు ముందు రోజు కూడా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కావచ్చు, లేదంటే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, ఇట్లా కొంతమంది కూడా నేరుగా టీటీడీ గోశాలకు రావడం జరిగింది. టీటీడీ గోశాలలో కూడా అక్కడ ఎన్ని ఆవులు ఉన్నాయి అంటే దాదాపుగా 1700 చిల్లర ఆవులు ఉన్నాయి. మేము కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. బాగా అన్నీ కూడా అక్కడ చూస్తే వాతావరణం అలాంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు. అంటే వాటికి పౌష్టికాహారం కానీ అవన్నీ కూడా చాలా అద్భుతంగా అక్కడ ఉన్న సిబ్బంది ఏర్పాటు చేస్తున్నారు. ఆ నీట్నెస్ కానీ ఎందుకంటే ఆవులు మలమూత్రాలు పోసే సందర్భంలో కావచ్చు, దాని తర్వాత అక్కడ ఆ క్లీనింగ్ ఎందుకంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఆ క్లీనింగ్ ఉంటేనే అవి 24 గంటలు అక్కడ ఉంటాయి. వాటిని అక్కడ ఏర్పాటు చేయడం కానీ, వెంటిలేషన్ చుట్టూ ఆ వాతావరణంలో చాలా అద్భుతంగా అవి చుట్టూ చెట్లు ఉండడం కానీ, దాని తర్వాత పైన ఆ రూఫ్ ఏదైతే రేకులు ఉంటుందో దాని కింద ఎండ వేడి కూడా తగలకుండా అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. దానా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. పచ్చగడ్డి కానీ అదంతా కూడా టీటీడీ గోశాలలో నీట్గా అంతా కూడా వాళ్ళే పెంచుతున్నారు. చాలామంది సిబ్బందితో కూడా మనం మాట్లాడాం. సిబ్బంది వాళ్ళు కూడా కన్న బిడ్డల వలె వాటిని మేము సంరక్షించుకుంటున్నాం. ఎందుకంటే ఇంట్లో నుంచి వచ్చిన తర్వాత డ్యూటీలో భాగంగా వాటికి ఉదయం వాటికి వాటర్తో వాటన్నింటినీ కూడా కడగడం కానీ, స్నానాలు చేయించడం కానీ, దాని తర్వాత ఫీడ్ ఇవ్వడం కానీ, పచ్చగడ్డి, ఎండుగడ్డి ఇట్లా అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం కానీ. ఎందుకంటే తిరుమల శ్రీవారికి అక్కడి నుంచే పాలు సేకరణ జరుగుతుంది. ఆవుల నుంచే పాలు సేకరణ జరుగుతుంది. రకరకాల ఆవులు ఉన్నాయి, దేశీయ ఆవులు కొన్ని ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. వాటన్నిటిని కూడా కొన్ని టీటీడీ కొనుగోలు చేసింది, కొన్ని ఎంతోమంది దాతలు కూడా వాటిని ఇస్తూ ఉంటారు స్వామివారి మీద భక్తితో. అయితే ఆ వాతావరణం అక్కడెక్కడ కూడా కనపడలేదు. అయితే టీటీడీ ఈఓ మాత్రం మీడియా సమావేశం నిర్వహించి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లో మొత్తం 43 గోవులు చనిపోవడం జరిగింది. ఇది సహజ మరణాలు. సహజ మరణాలు మనం ఏది కూడా ఈ భూమిపైన పుట్టినటువంటి ఏ ప్రాణి కూడా ఏదో కొన్ని వందల సంవత్సరాలు ఏం బతకవు. దానికి టైం బాండ్ ఉంటుంది. భగవంతుడు ఆ రకంగా వాటికి టైం బాండ్ అనేది విధిస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే జరిగిందని మనం చెప్పుకోవచ్చు. 43 గోవులు చనిపోయినాయి అంటూ కూడా టీటీడీ ఈఓ చెప్పడం జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత నిన్న మొన్న ఒకసారి మనం చూస్తున్నట్లయితే పెద్ద ఎత్తున వివాదాలు చోటు చేసుకున్నాయి. మరోసారి చైర్మన్ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సవాల్ విసిరారు. ఆ సవాల్ని టీడీపీ నేతలు కూడా, కూటమి నేతలు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఆ సవాల్ని స్వీకరించారు. మీరు ఎక్కడ 100 గోవులు చనిపోయారు రండి అంటూ కూడా భూమన కరుణాకర్ రెడ్డి సవాల్ విసిరిన నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా తిరుపతిలో ఒక యుద్ధ వాతావరణం చోటు చేసుకోవడం జరిగింది. అసలు ఏం జరుగుతుందో ఏమో తెలియని పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా పోలీసులు, ఎక్కడ చూసినా కూడా బారిగేడ్స్, ఎక్కడ చూసినా కూడా ట్రాఫిక్ ఒక భయానకమైన పరిస్థితి. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఇవాళ ఉదయం టీటీడీ గోశాలకు రావడం జరిగింది. చిత్తూరు ఎమ్మెల్యే, చంద్రగిరి ఎమ్మెల్యే, పూతలపుట్టు ఎమ్మెల్యే, మదనపల్లి ఎమ్మెల్యే, జీడు నెల్లూరు ఎమ్మెల్యే, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే, ఇట్లా అందరూ కూడా ఆల్మోస్ట్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, టీడీపీకి కూటమి తిరుపతి ఎమ్మెల్యే, కూటమికి సపోర్టెడ్గా ఉన్నటువంటి అన్ని పార్టీల ముఖ్యమైనటువంటి నేతలు, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి, అందరూ కూడా టీటీడీ గోశాలకు వచ్చారు. భూమన కరుణాకర్ రెడ్డి సవాల్ విసిరారు. మీరు రండి ఎక్కడ 100 గోవులు చనిపోయినాయో మీరు రండి అంటూ కూడా ఆయనకి అక్కడ సవాల్ విసిరారు. అదే కాకుండా
ఫోన్ కూడా చేసి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాం, మీరు రండి, సగౌరవంగా మీరు ఇక్కడికి వచ్చి ఎక్కడ గోవులు చనిపోయా మీరు చూపించాలంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఇదే సందర్భంలోనే ఎంపీ గురుమూర్తి కూడా అక్కడికి వచ్చారు. అదే సందర్భంలోనే ఆయనతో కూడా ఎమ్మెల్యేలకి ఎంపీకి వాగ్వాదం చోటు చేసుకోవడం జరిగింది. అది ఆ సీరియస్గా వెళ్లకుండా వెంటనే పోలీసులు కలగజేసుకుని గురుమూర్తి గారిని అక్కడి నుంచి కూడా భద్రత మధ్యన అక్కడి నుంచి కూడా ఆయన్ని బయటికి పంపించేయడం జరిగింది. ఇట్లా ఇంత పెద్ద ఇష్యూ గత 10 రోజుల నుంచి జరుగుతుంది. ఈరోజు ఇంకా కూడా చాలా ఇష్యూ నడిచింది. మొత్తం టీటీడీలో గోశాలలో అసలు ఏం జరుగుతుంది ఏందని ఒక భయానకమైన పరిస్థితులు, ఆ చుట్టుపక్కలంతా కూడా భారీ గేట్స్ పెట్టి అక్కడ పెద్ద ఎత్తున పోలీసు బలగాలను ఏర్పాటు చేసి ఎటువంటి ఇష్యూస్ లేకుండా కూడా పోలీసులు ఎస్పీ హర్షవర్ధన్ రాజు చాకచక్యంగా వ్యవహరించారు ఈ విషయంలో. ఎందుకంటే ఒకవైపు కూటమికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా రావడం జరిగింది. ఇదే సందర్భంలోనే ఒకవైపు కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ ఇంటి దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్నారు. అక్కడికి రావడానికి ప్రయత్నం చేస్తే పోలీసులు అడ్డుకోవడం జరిగింది. అంటే పోలీసులు అడ్డుకోవడము అంటే ఎట్లా అంటే ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా అక్కడికి వస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. అందువల్లనే కూటమి ఎమ్మెల్యేలందరినీ కూడా ఉదయం వచ్చి మీరు విజిట్ చేసి మీరు వెళ్ళిపోండి, దాని తర్వాత భూమన్ కరుణాకర్ రెడ్డి గారికి ఇన్వైట్ చేస్తాం, వాళ్ళకి అవకాశం కల్పిస్తామంటూ కూడా పోలీసులు చెప్పిన నేపథ్యంలోనే ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు. అయితే భూమన్ కరుణాకర్ రెడ్డి చెప్పడం ఏంటి, ఎమ్మెల్యేలు నన్ను ఫోన్లు చేసి మరీ రమ్మంటున్నారు, సవాల్ విసురుతున్నారు, మీరు అక్కడే ఉండండి, మేము వస్తాను, వాళ్ళు అక్కడ ఉన్న సందర్భంలోనే నేను వెళ్ళాలా అంటూ కూడా ఆయన వాళ్ళ ఇంటి వద్ద రోడ్డు పైన కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి రోజా గారు కూడా ఆమె కూడా చాలా ఘాటుగా మాట్లాడడం జరిగింది. అసలు పోలీసులు ఉన్నారా లేదా, ఎందుకు ఈ విధంగా ఇష్యూ చేస్తున్నారంటూ కూడా మాట్లాడారు, సవాల్ విసిరారు. ఆ సవాళ్ళు మీరు స్వీకరించాలి కదా, మళ్ళీ అక్కడి నుంచి పంపిస్తే కదా అంటూ కూడా ఇట్లా అంటే గోమాతను తల్లి లాంటి గోమాతను పెట్టుకుని అంటే కొన్ని విమర్శలు అంటే గత 10 రోజుల నుంచి మనం చాలా ప్రాంతాలు తిరిగిన సందర్భంలో వినడం, గోమాతను అడ్డు పెట్టుకుని ఈ విధంగా రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏంటి, ఎందుకు అంత అవసరం ఏంటి, ఇంత ఇదిగా ఎందుకు, అది ఎవరైనా సరే ఇలా చేయవద్దు కదా, అధికారంలో ఉన్నారు వీళ్ళకు సమయం పాటించాలి, అదేవిధంగానే ప్రతిపక్షంలో ఉన్నారు వాళ్ళు సమయం పాటించాలి, రాజకీయాలు చేయడానికి ఎన్నో ఉంటాయి, ఎన్నో ఇష్యూస్ ఉంటాయి, వాటిపైన ఫైట్ చేయండి. గోవులు చనిపోతున్నాయనో లేదంటే గోవులు అంటే మేము మా హయాంలో ఇవి పెద్ద ఎత్తున మేము ప్రొటెక్ట్ చేస్తున్నాము, గత హయాంలో ఇవి చనిపోయాయి, ఇట్లా రకరకాల కామెంట్స్ ఇవన్నీ కూడా కరెక్ట్ కాదనే అభిప్రాయం కూడా చాలామంది ప్రజల్లో ఉంది, శ్రీవారి భక్తుల్లో కూడా ఉంది. సో చూద్దాం ఇవాళ జరిగినటువంటి ఈ యుద్ధ పరిస్థితులు అంటే తెలుగుదేశం అంటే కూటమి కూటమికి సంబంధించినటువంటి పార్టీ నేతలు అందరూ కావచ్చు, లేదంటే వైసీపీ వీళ్ళ మధ్య పెద్ద ఎత్తున ఒక యుద్ధ వాతావరణం చోటు చేసుకుంది. ఇది ఈ రోజుతో ఎండు పడుతుందా, ఇంకా కొనసాగిస్తారా అనేది మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ప్రభుత్వం టీటీడీ ఎంతో ప్రెస్టేజ్గా తీసుకుంది ఈ ఇష్యూని, ఎట్టి పరిస్థితుల్లో కూడా విచారణ జరుపుతామని చెప్తున్నారు. దీనిపైన ఏంటి గతంలో ఏం జరిగింది అనే దానిపైన కూడా విచారణ జరుపుతామంటున్నారు. కాబట్టి ఇకనైనా సరే ఈ గోమాతను వేదికగా చేసుకుని, గోవుల్ని వేదికగా చేసుకుని, టీటీడీ గోశాలను వేదికగా చేసుకుని ఎవరు కూడా ఇలాంటి రాజకీయాలు చేయకపోవడమే మంచిదని అభిప్రాయంగా మనం చెప్పవచ్చు.